సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఓకే ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ బోత్ బేసిక్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. సామాన్యంగా చదవాల్సినటువంటి వారిని చదువుకునే వాళ్ళు ఏమైనా ఉన్నత విద్యను అభ్యసించాలంటే కూడా వారికి అధికారాన్ని ఇవ్వాలి స్త్రీలకి. ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఓకే చదువు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో వారిని పాల్పొంపులు పొందనివ్వాలి, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ ఓకే ఆటల్లో కూడా క్రీడల్లో వారిని ముందు ఉండనివ్వాలి. అండ్ చాయిసెస్ రిగార్డింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఇన్ ద హోమ్, అట్లాగే వారికి ఇష్టమైనటువంటి పాత్రను వారిని తీసుకొని ఇవ్వాలన్నమాట. సో ఏ పని చేయాలని వారికి ఇష్టంగా ఉంటే ఆ పని చేయనివ్వాలి, ఏ బాధ్యత వారికి కావాలంటే ఆ బాధ్యతను వారికి ఇవ్వాలన్నమాట. సేఫ్టీ ఫ్రమ్ సెక్షువల్ మిస్ట్రీట్మెంట్ ఓకే సో ఒకవేళ ఎవరైనా సరే లైంగికంగా వారిని వేధిస్తూ ఏమైనా చెడ్డగా వారితో ప్రవర్తిస్తే వారికి రక్షణ కల్పించాలి, ఇంక్లూడింగ్ రేప్ ఓకే సో మానభంగం చేయాలని చెప్పి, ట్రాఫిక్ ఇన్ విమెన్ ఓకే స్త్రీలను తీసుకెళ్ళి అమ్మేయడం ఓకే సో వేరే ప్రాంతాలకి, అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ ఓకే సో వ్యభిచారుల యొక్క జీవితాలను పాడు చేసే అధికారం కూడా ఎవరికి లేదు. చాయిస్ ఆఫ్ డ్రెస్ వారికి ఇష్టమైన బట్టలు వాళ్ళని వేసుకొని ఇవ్వాలన్నమాట. సో పొలిటికల్ రైట్స్ ఇంక్లూడ్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ పొలిటికల్ స్పియర్ ఓకే సో రాజకీయ పరంగా కూడా ఆ కోణంలో వారు ఏం చేయాలనుకుంటే అది వారిని పాల్గొననివ్వాలి, ఇంక్లూడింగ్ హ్యావింగ్ ఏ వాయిస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్ ఓకే సో అట్లాగే వారికి ఇష్టమైనటువంటి విషయాన్ని వారు చెప్పడానికి వారికి అధికారాన్ని ఇవ్వాలి, వారికి ఇష్టమైన విధంగా ప్రభావితం చేసుకొనివ్వాలి. ఎన్నికలు చేసేటప్పుడు రన్నింగ్ ఫర్ అండ్ సర్వింగ్ ఇన్ పొలిటికల్ ఆఫీసెస్, వారికి కనుక ఒక పొలిటికల్ ఆఫీస్ అంటే రాజకీయ పార్టీని వారు నడిపించాలనుకుంటే వారు నడిపించనివ్వాలన్నమాట. సో ఇన్హెరిటింగ్ టైటిల్స్ అండ్ no citizen shall be discriminated against or be ineligible for any employment or office under the state on the ground of sex ఓకే సో ఎవరినైనా సరే ఎలాంటి భేదాలు అనేటువంటివి క్రియేట్ చేయకూడదు, ఎందులో వాళ్ళు మీరు చేయకూడదు, ఈ ఉద్యోగాన్ని మీరు అర్హులు కాదు అని చెప్పి అలా చెప్పకూడదు అనమాట. సో అందరినీ అన్ని ఉద్యోగాలు కూడా చేయనివ్వాలి. వారి యొక్క లింగ భేదాన్ని బట్టి లేదా స్త్రీలు అనేటువంటి ఉద్దేశంతో వారిని వేరు చేయకూడదు అనమాట. 1/3 of the total number of seats to be filled by the direct election in every municipality shall be reserved for women ఓకే సో తర్వాత 1/3 వంతు స్త్రీలకి మనం అధికారాన్ని కల్పించాలి రాజకీయాల్లో వారు కూడా పాల్గొనేటువంటి విధానంలో. మరి ఎన్నికల్లో అన్నిట్లో కూడా వారికి అవకాశాన్ని రిజర్వేషన్ ఇవ్వాలి ఆర్టికల్ 243 ప్రకారం.